పిల్లలకి పెట్టిన లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికి తిరిగి రావాలంటే వారంలో ఒక్క రోజైనా ఇలాంటి డిష్ అయితే పెట్టాలి కదా మరి. వెజిటబుల్ రైస్ లాగానే అనమాట. గ్రీన్ పీస్ ఇంకా ఆలు అయితే యూజ్ చేసి ఇక్కడ నేను రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గ్రీన్ పీస్‌ని ముందు రోజు నైటే నానపెట్టుకోవాలి. అప్పుడే రైస్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే హీట్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కంపల్సరీగా. వాటిలో హోల్ బిర్యానీ మసాలాలు వేసేసుకొని తరుక్కున్నటువంటి ఎర్రగడ్డని దోరగా వేగిచ్చేసుకోవాలి. యాజ్ యూజువల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా మగ్గిచ్చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటోలని, ఆలూని ఇంకా గ్రీన్ పీస్‌ని కూడా బాగా వేగిచ్చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక కప్పు రైస్‌కి 2 కప్పులు నీళ్ళు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత తీసి చూసామంటే అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. క్యారియర్లకి చాలా సింపుల్ డిష్ అండి. చిటికలో అయిపోతుంది. ఇలా పెట్టారంటే బాక్స్ ఖాళీగా ఇంటికొచ్చేస్తుంది. మరి వీడియో నచ్చిందా? లైక్ చేసేయండి.